హాయ్! హలో ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? నేనైతే సెకండ్ సాటర్‌డే కదా ఈరోజు. పిల్లలకైతే హాలిడే అనమాట. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. నేనైతే టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. నైట్ మా హస్బెండ్ చేసిన చికెన్ ఫ్రై గూడా ఉంది. దానికి తోడు ఇది చేస్తే ఇంకా 2 సెట్ అయిపోతాయి అని చెప్పి అయితే చేస్తున్నాను. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది నన్నేమడుగుతున్నారంటే, "నువ్వు యూట్యూబ్ 1, 2 ఇయర్స్ నుండి చేస్తున్నావు కదా! నీకు యూట్యూబ్‌లో సక్సెస్ రాలేదా? యూట్యూబ్‌లో నువ్వు శాలరీ తీసుకోవట్లేదా?" అని చెప్పి నన్నైతే అడుగుతున్నారు. నేనైతే వాళ్ళందరికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనం వీడియోస్ డైలీ పెట్టలేదు. ఎప్పుడో ఒకసారి పెట్టాను. డైలీ పెడితే మేబీ సక్సెస్ అయ్యుండొచ్చు. ఏదైనా మనం ఎంత పాకులాడినా ఒకే రోజు సక్సెస్ అయితే రాదు కదండీ! కాబట్టి మనం రోజు మనం చేసే ప్రయత్నాన్ని అయితే ఆపకుండా చేయాలి. ఒక్కరోజు చేసి, ఒక్కరోజు చేయకుండా ఉండకూడదు కదా! ప్రతిరోజు చేయాలి కదా! అప్పుడే మనం సక్సెస్‌ని చేరుకుంటాము. నేను ప్రతిరోజు చేయలేదనమాట. నేను చాలా లైట్‌గా తీసుకొని ఎప్పుడో నాకు కుదిరినప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడైతే నేనైతే పెట్టాననమాట. దానికైతే సక్సెస్ అయితే వెంటనే రాదు. దీనికి చాలా కష్టపడాలి. చాలా శ్రముండాలి. చాలా ఓపికతో మనం రోజు పనులన్నీ పక్కకు పెట్టుకొని మరీ దీనిపైన ఇంట్రెస్ట్ పెట్టాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాము. ఈజీగా సక్సెస్ అయితే ఎవ్వరికీ రాదండి. కాబట్టి వెంటనే స్టార్ట్ చేసిన వెంటనే అందరూ సేమ్ క్వెషన్ అడగడం అయితే మానేయండి. ఏంటంటే, "సక్సెస్ అయిపోయావా? శాలరీ వస్తుందా? నాకైతే శాలరీ వస్తుందా?" అని అడిగితే చాలా నవ్వొస్తుంది. ఏంటి శాలరీ ఏమన్నా మనం కంపెనీలో వర్క్ జేస్తున్నామా? వెళ్ళగానే 1 మంత్‌కి శాలరీ ఇచ్చేయడానికి. ఇది యూట్యూబ్ అండి. కొంచెం అర్థం చేసుకొని మాట్లాడండి.